లో నుంచి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్యం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము జీవిస్తున్నటువంటి ఈ దినాలు మనకు ఇవి అంత్య దినాలని ప్రభు కనపరిచిన సూచనలు బట్టి, జరుగుతున్న సంభవాలను బట్టి మనము గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఈ అంత్య దినాల్లో ప్రభు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేదా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నీకు నాకు ఎంతో అవసరమై ఉన్నది అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఎందుకు మనం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునే అనుభవాలు, మేలు గురించి మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకునే అద్భుతమైన కృపను గురించి మనము ధ్యానించబోతున్నాం. చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీ 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మమ్మను స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాల్సిందే, మనుషులు ఇవ్వరు. మనుషుల ద్వారా పొందుకున్నప్పుడు అది దేవుని ఆత్మ కాదు, అది మనుషుల ఆత్మ కావచ్చు లేదా దురాత్మ కావచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా మనలను అభిషేకించేవాడు ఎవరు? దేవుడే అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఎటువంటిదంటే, ఈ పరిశుద్ధాత్మ ఒక ముద్ర. ఎటువంటి ముద్ర? రాజముద్ర అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని రాజ్య నివాసులముగా మనల్ని చేసుకొని ఉన్నాడు కనుక దేవుని రాజ్యం యొక్క ముద్ర మరి మనపై వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువునిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ ముద్ర, ఈ యొక్క సంచకరువు ఇవి దేన్ని సూచిస్తున్నాయంటే, మీరు దేవునికి చెందినవారు, దేవుని రాజ్యానికి చెందినవారు అని తెలియపరచడానికి ఈ ముద్రను దేవుడు నీ మీద వేస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో ఈ ముద్ర చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో మనము నివసించాలంటే మనకేం కావాలి? ఐడెంటిటీ కావాలి. ఏంటి ఐడెంటిటీ? ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ లేకుండా కనీసం రేషన్ నుంచి నీకు బియ్యం కూడా దొరకదు. ఆధార్ కార్డ్ ఎప్పుడైతే నీకు ఉంటుందో ఆ ఆధార్ కార్డులో నీకు ఏమి తెలియజేస్తంటే ఇతడు భారతదేశ పౌరుడు అని ఒక ఐడెంటిటీ. హల్లెలూయా. మరి నీవు దేవుని రాజ్యమునకు చెందినవాడివనే ఐడెంటిటీ నీకు ఎలా దొరుకుతుందో తెలుసునా? బైబిల్ చేత పట్టుకొని నువ్వు చర్చికి పోయినందువల్ల తెలియదు, బాప్తీసం అందువల్ల కొంతమందికి తెలియచ్చు. కానీ నువ్వు దేవుని రాజ్య నివాసి అని తెలియచేయగలిగేటటువంటి అద్భుతమైన దేవుని ద్వారా పొందే ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ఐడెంటిటీ కార్డ్ ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే ఒకరు పొందుకుంటారో
వారు దేవుని రాజ్యానికి చెందినవారు అని ఒక సీల్ దేవుడు వేస్తాడు. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో నీకు ఆ సీల్ చాలా ముఖ్యం, చాలా అవసరం. ఆధార్ కార్డు మన భారతదేశంలో జీవించడానికి ఎంత అవసరమో, నువ్వు ఈ అంచె దినాల్లో దేవుని బిడ్డగా భద్రపరచబడాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనే ముద్ర చాలా అవసరం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ముద్ర నువ్వు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆ సీల్ నీ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. 16. మమ్మల్ని దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆ సీల్ పొందుకోగానే, దేవుని రాజ్య నివాసి అనే అభిషేకాన్ని నువ్వు పొందుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? ఇతను దేవుని బిడ్డ, ఈమె దేవుని కుమార్తె అని సాక్ష్యం ఇస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు ఏం చేస్తుంటాడు? ఈమె దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ అనేటువంటి ఒక సాక్ష్యాన్ని తెలియపరుస్తాడు. అరే, ఎవరికి కావాలి ఈ సాక్ష్యం? మరి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎంతమంది మరి నిన్ను చూడగానే నువ్వు దేవుని బిడ్డని గుర్తిస్తారు? ఎవరు గుర్తిస్తారంటే, మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు మరి 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుదాం. 16, 17 వాక్యాలు చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను ఉన్న దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి దేవుని కొరకు బహుబలంగా మాట్లాడుతూ, మీ అందరికంటే ఎక్కువగా నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను అని చెప్పినటువంటి ఈ పౌలును చూడగానే అతని మీద ఉన్నటువంటి రాజముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గమనించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారో తెలిసిన? దెయ్యము సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా. దెయ్యము సాక్ష్యం చెప్తుంది. ఏమని? ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించుటకై వచ్చి ఉన్నారు అని కేకలు వేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని రాజ్యానికి చెందిన వారమని, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇంకొక రాజ్యం, ఈ భూమి మీద ఉండేది 2 రాజ్యాలు, ఒకటి దేవుని రాజ్యం, ఇంకొకటి సాతాను రాజ్యం, దుష్టుని రాజ్యం. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వానిగా ఉంటావా, దుష్టుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు అనేది మనము తీసుకునే నిర్ణయం మీద, మనం పొందుకునే అభిషేకం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడతామో దెయ్యం వెంటనే ఏం చెప్తుంది? వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ మరి 15, 16 వచనాలు చదవండి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ పౌలు అనేక అద్భుతాలు పౌలు ద్వారా దేవుడు చేస్తున్నాడు. చాలామంది ఈ దినాలు ఏమంటారంటే, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, దయ్యం పట్టిన వాళ్ళని ఎవరు పారదోలు, ఇదంతా యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు.
ఇదంతా నిజం కాదు అని చెప్పి మాటలు మాట్లాడుతుంటారు. ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే, దెయ్యం పట్టిన వాళ్ళని మరి పౌలు విడుదలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ దేశ సంచారకులు, మాంత్రికులైనటువంటి యూదులు ఏం చేశారంట, పౌలు చేసినట్లు మేము కూడా చేస్తామని చెప్పి యేసు నామంలో దెయ్యాలు పారదోడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ఆ దెయ్యం ఏం చెప్పింది తెలిసిన, యేసు నాకు తెలుసు, పౌలు కూడా నాకు తెలుసు, మరి మీరెవరు అని దెయ్యము వాడి మీద పడి వారిని లొంగ తీసుకుందని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పిల్లలమని చాలా స్పష్టంగా లోకంలో ఉన్నటువంటి సాతాను రాజ్యమును చెందిన వారు మొట్టమొదట గుర్తిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఈ సాతాను రాజ్యమును ఓడించే అధికారము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు, నీకు అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 11, 12 వచనాలు మనం చదువుతాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కాబట్టి అంచె దినాల్లో దేవుని బిడ్డలు అనుదినము ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలతో వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. కాబట్టి వీటిని ఎదిరించుటకు మనకు దేవుని ఆత్మశక్తి కావాలి. మనం పోరాడేది శరీరంతో కాదు, ఆత్మతో. ఏ ఆత్మ? అది దురాత్మను నువ్వు జయించాలంటే నీకు దేవుని ఆత్మ కావాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకుండా దురాత్మను జయించలేము. దేవుని ఆత్మ మనలో లేకపోతే దురాత్మ యొక్క క్రియల ద్వారా, వాడు చేసే తంత్రముల ద్వారా, వాడు సులువుగా చుక్కులు పెట్టే పాపపు క్రియల ద్వారా అనవసరంగా ఈ లోకంలో మనం పడిపోవడానికి కారణమవుతుంది. అనేక మంది ఈ దినమున దేవుని బిడ్డలు బలహీనులుగా మరి పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, వారు సరైన దేవుని అభిషేకంలో నిలబడలేకపోతున్నారు. ఈవెన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కూడా కొన్నిసార్లు మోసపరచబడుతున్నారు. కాబట్టి మనము ఏం చేయాలి? దేవుని శక్తితో ఎట్లా సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాడిని ఎదిరించాలంట. హల్లెలూయా. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి ఇక్కడ కింద సర్వాంగ కవచముల గురించి రాయబడి ఉంటాయి. వాటిలో మనం 17, 18 వచనాలు మనం చదివితే, రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించి ఆత్మ వలన ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు వాక్యమనే ఆత్మ ఖడ్గము, ఆత్మ వలన ప్రార్థించే అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి సాతాను యొక్క తంత్రములను ఈ అంచె దినాల్లో జయించేందుకు, వాడిని ఓడించేందుకు దేవుడు మనకు కృపనిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక దేవుని రాజ్యానికి చెందిన వారమని చెప్పడానికి ఒక ముద్ర సంచకరువై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముద్ర నీకు ఏం తెలియజేస్తుంది? దేవుని బిడ్డ అని నీ గురించి ఈ లోకంలో సాక్షిగా నిలబెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఇంకొక అద్భుతమైన క్రియ ఏంటంటే, చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుదాం. 9 నుంచి 11. న్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. మీలో కొందరు అటు వారై ఉంటిరి గాని
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అన్యాయస్తులుగా ఒక దినమున మనం ఉన్నాం. లోకానుసారులుగా మనం ఒక కాలంలో జీవించాం. మరి అందరూ లోకానుసారంగా జీవిస్తూ ఉండగా మనం కూడా అట్టి జీవితం జీవించవచ్చు అని వాళ్ళతో కలిసిపోయి ఒక కాలంలో బ్రతికాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరు. కాబట్టి మనల్ని దేవుని రాజ్యమునకు వారసులుగా చేయుటకు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమును మరి మన తండ్రి యొక్క ఆత్మయందును మనల్ని ఏం చేశారంట? కడుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని కడుగుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ప్రతి శరీర స్వభావమును కడిగివేసి శరీర సంబంధమైన క్రియల నుంచి మనకు విడుదలిచ్చి మనకు ఒక నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము లోకానుసారంగా ఉంటూ మరి లోకానుసారమైన క్రియల ద్వారా శిక్షకు పాత్రులమై ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దినదినము ఆయన పరిశుద్ధమైన ఆలయముగా నిర్మిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ పేరే పరిశుద్ధత. కాబట్టి ఈ పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మదేవుడు మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా తీసివేస్తూ ఈ అంచె దినాల్లో మరి పాపముతో నింపబడినటువంటి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించేందుకు నీకు నాకు ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పరిశుద్ధులుగా పవిత్రపరుస్తూనే ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువుని మరణం నుంచి లేపినది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. చాలామంది ఈ పరిశుద్ధాత్మ గురించి ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యమును సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి అనవసరంగా మాట్లాడరు. దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. హల్లెలూయా. కాబట్టి మనలో నివసించే ఈ ఆత్మ ఎవరు? యేసు ప్రభువుని మరణం నుంచి ఏ ఆత్మ లేపిందో అదే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది. దేవుడు నిన్ను ఆత్మతో అభిషేకించాడు. ఆత్మ ద్వారా నీకు ముద్ర వేశారు. ఆత్మ అనే సంచకరువు నీకు అనుగ్రహించాడు. అట్టి అభిషేకాన్ని నీకు అనుగ్రహించినందువల్ల యేసు ప్రభుని మరణం నుంచి లేపిన ఈ ఆత్మ ఈ లోకములో పాపముతో మరి లోక సంబంధమైన క్రియలతో మృతులమవుతున్నటువంటి మనలను ఏం చేస్తుంది? జీవింపజేస్తుందంట. హల్లెలూయా. అనగా పరిశుద్ధపరిచి మనలను జీవింపచేస్తుంది. అదే 8వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుంచి విడిపించెను. హల్లెలూయా. పాపం వలన వచ్చే మరణం నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి దేనికి ఉంది తెలిసిన? జీవమిచ్చే పరిశుద్ధాత్మకు. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో మరి పాపము విస్తరిస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో, సొదొమ గొమొర దినాలు వంటి మరి నోవహు దినాలు వంటి భయంకరమైనటువంటి పాపముతో నింపబడిన ఈ దినాల్లో మనని పరిశుద్ధంగా జీవింపజేయగలిగేది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? పాప మరణ నియమముల నుంచి విడిపిస్తాడంట.
మనని పరిశుద్ధపరుస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఈ పరిశుద్ధాత్మ ద్వారా విడిపించబడిన తర్వాత కూడా కొన్ని బలహీనతలు బట్టి వాళ్ళు పడిపోతుంటారు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇట్లా బలహీనతలు పడిపోయిన వారిని చూపించి వీరు పొందుకుంది పరిశుద్ధాత్మన, మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు పాపం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుదాం. 30-31. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఆమేన్. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసునందు. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మీరు విమోచన దినం వరకు, అంటే మనం ఈ లోకాల నుంచి విడుదల పొందుకొని నిత్యరాజ్యంను చేరేంత వరకు పరిశుద్ధాత్మ అనే ముద్ర నీ మీద వేయబడింది. పరిశుద్ధాత్మ అనే సంచకరువును దేవుడిచ్చి ఉన్నాడు. నీకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. నీ యొక్క ఐడెంటిటీ ఈ లోకంలో స్పష్టంగా దేవుని రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నటువంటి మరి సాతాను రాజ్యమునకు చెందిన ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా అట్టి గుర్తింపు కార్డుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు మీరు చేయొద్దండి అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనే ముద్రను మీరు పొందుకున్నారు. అట్టి ముద్ర మీ మీద ఉండగా మళ్ళా దుఃఖపరిచే క్రియలు, మళ్ళా బాధపరిచే క్రియలను మీరు చేయొద్దు. కాబట్టి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వమైన క్రియలన్నిటి కూడా ఇక విసర్జించండి అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరము లోకముతో నింపబడినటువంటి ఆలోచనలను మనలో కలగజేస్తుంటుంది. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా లోబడతామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించేందుకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు కొంతమంది చేస్తుంటారు. అట్టి క్రియలు మనం చేయకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే పనులు మనం చేయకూడదు. ఎందుకంటే నీ మీద దేవుని రాజ్య నివాసి అనేటువంటి ఒక ముద్రను పరిశుద్ధాత్మ దేవుడు వేసి ఉన్నాడు. దేవుడే అట్టి పరిశుద్ధాత్మ ముద్రను నీ మీద వేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ మీద ఉన్నటువంటి ఈ ముద్ర అంచె దినాల్లో నిన్ను అద్భుతంగా ప్రతి విధమైన అపాయకరమైన పరిస్థితి నుంచి, ప్రతి విధమైన శత్రువు యొక్క తంత్రముల నుంచి నిన్ను కాచి కాపాడి నిన్ను నిత్య రాజ్యమునకు చేరేందుకు సిద్ధపరుస్తుంది, నడిపిస్తుంది. దేవుడు అట్టి అనుభవాల్లో మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. అంచె దినాల్లో నేను అందరి మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన ప్రభువా, ఇదిగో తండ్రి, జరుగుతున్న సంభవాలన్నీ కూడా నైనా మేము అంచె దినాల్లో ఉన్నామని ప్రభు అయిన యేసు ప్రకటించినటువంటి ప్రతి సంభవం నెరవేరుతున్నటువంటి దినాల్లో మేము ఉంటున్నామని మాకు తెలియజేస్తుండగా నైనా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ మరి మేము దేవుని రాజ్యంకు చెందిన వారమని మాకు తెలియపరిచే ఒక ముద్ర సంచకరువై ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అట్టి పరిశుద్ధాత్మ మేము దేవుని పిల్లలమని మాలో ఎల్లప్పుడూ ఉండి మాకు సాక్ష్యమును ఇస్తున్నందుకు స్తోత్రం. అట్టి సాక్ష్యము మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా ప్రతి నైనా సాతాను రాజ్యమునకు చెందిన వారు దీన్ని గుర్తించు రీతిగా నైనా
మమ్మల్ని మీరు ఘనపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంత మాత్రమే కాక మమ్మల్ని అనుదినము తండ్రి తన ఆత్మ వలన పరిశుద్ధపరుస్తున్నందుకు, పవిత్రపరుస్తున్నందుకు, ఎట్టి లోక క్రియలు మమ్మల్ని అంటకుండా నైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. విమోచన దినము వరకు మమ్మల్ని నైనా ముద్రించిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నైనా దేవుని రాజ్యం చేరేంత వరకు జాగ్రత్త పరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఎట్టి క్రియలు మేము చేయక మమ్మల్ని నీ కృపలో భద్రపరచమని, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి దీవించమని మా ప్రభువును రక్షకుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్.